మరి శంకరాచార్య చరిత్ర చూస్తే మరి ఆయన ఏం కోరుకోలేదు. 16 ఏళ్ల వయసు ఆయన ఆయుష్ 16. సినిమా నమ్మకండి. కానీ కాశీలో బ్రహ్మసూత్రాలు చెప్తున్నాడట. ఆయన చెప్తూ ఉంటే చెట్టు చాటు నుంచి వ్యాస భగవానుడు వింటున్నాడట. కాశీలో కూడా కొన్నాళ్ళు ఉన్నాడు వ్యాసుడు. ఆయన ధ్యానం చేసిన ప్లేస్ కూడా ఉంటుంది కాశీలో. మీరు ఎంతమంది చూసారో తెలీదు. మళ్ళీ కాశీలో పెట్టుకున్నప్పుడు వెళ్ళి చూద్దరుగాలండి. వస్తారా? డబ్బులు అయిపోతాయని కొంతమంది వస్తారా? ఈయన 2 చేతులు ఎత్తుతున్నాడు. అప్పుడు ఈ బ్రహ్మసూత్రాలు రాస్తున్నప్పుడు వ్యాస భగవానుడికి ఒక అనుమానం వచ్చిందట. నేను ఏ ఉద్దేశంతో రాస్తున్నానో, ఏ అర్థం రావాలని రాస్తున్నానో అలా చెప్పగలిగేవాడు భూమి మీద పుడతాడా అని రాస్తున్నప్పుడు అనుకున్నాడు. కానీ శంకరాచార్యులు చెప్తుంటే నేను ఎలాంటి ఆలోచనతో రాశానో ఖచ్చితంగా అలాగే చెప్తున్నాడు ఈయన అని ఎవరి అబ్బాయి అని దివ్య దృష్టిలో చూశాడట. ఎవరి మహాత్ములైనా సరే వాళ్ళ మీద ఫోకస్ చేసి దివ్య దృష్టిలో చూస్తే వాళ్ళ గతం తెలుస్తుంది తప్పించి కావాలని అందరి జీవితాలు వెనక్కి చూడరాళ్ళు. వాళ్ళ జ్ఞానశక్తిని పోగొట్టుకోరు. అప్పుడు ఈ అబ్బాయి ఏంటో తెలిసింది. ఈ అబ్బాయి ఆయుష్ తెలిసింది 16 ఏళ్ళే అని. అయ్య బాబా, ఇంత జ్ఞానికి 16 ఏళ్లలో ఏం బోధించగలడు అని ఇంకో 16 సంవత్సరాల ఆయుష్ వ్యాస భగవానుడు ఇచ్చాడు ఆయనకి. అందుకే సజ్జనులతో సాంగత్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఆ సత్పురుషుడు వ్యాస భగవానుడు ఎప్పుడూ సత్యంతోనే ఉంటాడు. ఆయన ఆత్మతోటే ఉంటాడు. వాళ్ళకి ఏదైనా సాధించవచ్చు. అలా 32 సంవత్సరాలు బ్రతికి కృషి చేస్తూ ఉన్నాడా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 సార్లు కాలినడకన నడిచి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు జనాలకి. శంకరాచార్యులు 3 సార్లు నడిచాడట. మరి మనము దిక్కమాలది లిఫ్ట్ లేకపోతే 4 మెట్లు ఎక్కలేకపోతున్నాం. ఆయన కొండలు కోనలు అన్నీ తిరిగాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. లాస్ట్లో శారదాపీఠం ఎవ్వరూ దాన్ని అధిరోహించలేకపోతున్నారు. శారదాదేవి పరీక్ష పెట్టింది. కానీ అప్పటి వరకు ఎవ్వరూ కూడా శారదాపీఠాన్ని ఎక్కలేకపోతే శంకరాచార్యులు శారదాదేవితోటే వాదనకు దిగి నెక్కి హిమాలయాల్లోకి వెళ్ళి శరీరంతో అదృశ్యమైపోయాడు. ఆయన శవం కూడా ఎవరికి దొరకలేదు. ఊరికే అక్కడ ఏ ప్లేస్లో కనబడలేదో అక్కడ ఆ శిలాపలకాన్ని పెట్టారు. మరి ఇంత గొప్ప ధ్యానము జ్ఞానము ఇన్ని విషయాలు మనకి పత్రిగారు వచ్చిన మూలాన్నే వెనక్కి వెళ్ళి వెరిఫికే చేసాం. పత్రిగారు మనకి ధ్యానము జ్ఞానము చెప్పకపోతే మనం ఇన్ని విషయాలు నేర్చుకునే వాళ్ళం కాదు.